ఇంతవరకు భారత భూభాగాలు కోల్పోయాం. అది పాకిస్తాన్కి కాశ్మీర్లోని పార్ట, అట్లాగే చైనాకి సంబంధించినంతవరకు భారతదేశంలో ఉన్నటువంటి ఒక దాదాపు 30,000 కిలోమీటర్ల మొదటిసారి, ఆ తర్వాతన అది నిదానంగా తీసుకొచ్చినటువంటి కారణంగా పలు దఫాలు జరిగినటువంటి తవ్వకాల ఇవన్నీ కూడా ఏది లాక్కుపోయింది. టోటల్గా ఒక 50,000 కిలోమీటర్ల వరకు అది లాక్కుపోయింది. ఓవరాల్గా 90,000 అంటారు, ఇతర ప్రాంతాల్లో కూడా కలిపితే. సరే అది పక్కన పెడితే ఒక 50,000 కిలోమీటర్లన్న అది ఎత్తుకుపోయింది. మన దగ్గర కోల్పోవడమే తప్పించి మనం సాధించింది లేదు. కానీ ఇప్పుడు మనకి కొత్తగా భూమి వస్తుందా? అది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏమన్నా ఆక్రమించుకుంటున్నామా? లేదు. బర్మాలో తిరుగుబాట్లు జరుగుతున్నాయి, సైన్యం మీదనే తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఈ తిరుగుబాట్లు చేస్తున్నటువంటి వాళ్ళు మయన్మార్ అంటాం. ఇప్పుడు బర్మా అసలు పేరు బర్మా, దాన్ని మయన్మార్ కింద మార్చారు. ఆ మయన్మార్లో ఆంగ్ సాన్ సూచీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత చైనా వాళ్ళ సహకారంతో ప్రస్తుతం సైనిక పాలన నడుస్తున్న తర్వాత ప్రస్తుతం అక్కడ డ్రగ్స్ పండించుకుంటూ దాని మీద బతికేస్తున్నారు సైనిక అధికారులు. అది బట్ అట్ ద సేమ్ టైం ప్రజలందరికీ కావాల్సిన వసతులు కల్పించలేని పరిస్థితుల్లో అక్కడ ప్రజా తిరుగుబాట్లు జరుగుతున్నాయి. అట్లా తిరుగుబాటు చేస్తున్నటువంటి వాళ్ళు ఒకప్పుడు స్వతంత్రానికి ముందు కూడా, మన స్వతంత్రానికి ముందు కూడా బర్మాలో జరుగుతుంది. అందుకని బర్మా దాకా కూడా ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం వచ్చింది. అందుకని అక్కడ వాళ్ళకి మొదటి నుంచి ఫైటర్స్ స్ట్రగుల్ చేయడం అనేటటువంటిది అలవాటైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక గ్రూప్గా ఏర్పడ్డటువంటి పరిస్థితి. ఏదైతే మయన్మార్ దగ్గర ఉన్నటువంటి పార్ట్కి సంబంధించి అయితే ఇప్పుడు వాళ్ళు భారత్లో కలవడానికి ఒక ప్రతిపాదన పెడుతున్నారు. అంటే వాళ్ళు కలవడం అంటే వాళ్ళు వచ్చి ఇండియాలో చేరతారంటే కాదు. అక్కడ జరుగుతున్నది ఏంటయ్యా అంటే మయన్మార్లో ఉన్నటువంటి ప్రో డెమోక్రసీ, అంటే అక్కడ ప్రజాస్వామ్యం కావాలనుకునేటువంటి రెబల్ గ్రూప్స్ మయన్మార్లోని చిన్ స్టేట్ అంటారు. అది సరిహద్దుల్లో ఉన్నటువంటి, మన సరిహద్దుల్లో ఉన్నటువంటి చిన్ స్టేట్. అక్కడ చిన్ ల్యాండ్ కౌన్సిల్ అని వాళ్ళు ఉద్యమం చేస్తుంటారు. అంటే వాళ్ళ కాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు చిన్ ల్యాండ్ కౌన్సిల్ అన్నటువంటిది. ఆ కౌన్సిల్ ద్వారా అంటే అక్కడ పరిపాలన వాళ్ళే చేస్తున్నారు. ఇక అక్కడ మిలిటరీకి కూడా సంబంధం లేదు, ఇది బర్మా సైన్యానికి కూడా. కాబట్టి ఇప్పుడు ఆ చిన్ ల్యాండ్ కౌన్సిల్కి సంబంధించినటువంటిది తాజాగా చైనా చిన్ నేషనల్ కాన్సులేటివ్ కౌన్సిల్ ICNCC తాజాగా భారత్లో కలవడానికి సిద్ధపడుతోంది. ఇది తాజాగా బయటకు వస్తున్నటువంటి అంశం. మిజోరాం ముఖ్యమంత్రి లాల్ దూమాతో ఐజ్వాల్లో రీసెంట్గా వాళ్ళు వచ్చి రహస్యంగా కలవడం, ఆ తర్వాత మిజోరాం MP బర్మా వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి చిన్ రెబల్స్తో మీటింగ్ అవ్వటం వెనకాల ఉన్నది. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో గ్రేటర్ త్రిపుర, గ్రేటర్ మిజోరాం లాగా, అంటే ఆ రెండు రాష్ట్రాలకి సరిహద్దులుగా ఉంటాయి అన్నమాట అన్నటువంటి పరిస్థితి రాబోతుంది అన్నటువంటిది ఇప్పుడు కనబడుతుంది. అంటే దేశం ఎక్స్పాండ్ అవుతుంది. బికాజ్ మనం ఆక్రమించుకునే తత్వంతో కాదు, అవతల ఉన్నటువంటి ఆక్రమణదారు లేకపోతే దేశద్రోహుల కారణంగా జరిగినటువంటి ప్రక్రియ అవుతుంది.